హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి పలావ్ విత్ చికెన్ కర్రీ డిఫరెంట్ స్టైల్లో ఈరోజు మనం చేసుకుందాం. నేను వచ్చేసరికి 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్కి నేను ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. గ్రేవీ గురించి ఒక స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్, ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక 3 జీడిపప్పు. ఇవి మొత్తం మనం మిక్సీ చేసుకోవాలి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకుని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 1/2 kg చికెన్ కాబట్టి 3 స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడవగానే మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేసుకుంటాం. దీనిలోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. స్పైసెస్ తగ్గించుకుని మనం రైస్తో తింటున్నాం కాబట్టి స్పైసెస్ తగ్గించుకుని చేసుకున్నామండి. ప్లస్ రెగ్యులర్గా ఈ సీడ్స్ అనేవి మనం ఇట్లాంటి గ్రేవీ కర్రీస్లోనైనా యూస్ చేయడం వల్ల మనము మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటాము. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది. దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇది బాగా కారం ఉంది, అందుకే నేను 1 స్పూన్ వేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీనిలోనే ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుని మనం దీనిలో చికెన్ వేసేసుకున్నాం. దీనిలో ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. ఇది స్లోగా కుక్ అవుతుంది. ఈలోపు మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం పలావ్లోకి 2 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక చిన్న అనాస పువ్వు, ఒక 1/2 స్టార్ ఫ్లవర్, 2 యాలక్కాయ, ఒక చిన్న పీసు చెక్క, 4 లవంగాయలు, ఒక 1/2 స్పూను షాజీరా స్పైసెస్ ఇంతవరకు తీసుకున్నాను. దీనిలోకి ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటో, బిర్యానీ ఉల్లిగడ్డలు ఒక గుప్పెడు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 1/2 కప్పు అంటే ఒక 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ వరకు ధనియాలు తీసుకున్నానండి. ఇవి వచ్చేసరికి నేను రసం తీసుకుంటున్నాను, మరగబెట్టుకుని. ఈరోజు పలావ్ స్టైల్ వచ్చేసరికి ఈ ధనియాల్లోనే ఉంటుంది. వీటిని మనకు కావాల్సిన వాటర్లో మరగబెట్టుకుని ఫస్టే వాటర్ రెడీ చేసుకోవాలి. ఓకే అండి, రైస్కి పాన్ పెట్టేసుకుని నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అవి కొంచెం వేడవగానే మనం తీసుకున్న స్పైసెస్ వేసేసుకుందాం.
అవి వేగిపోయినాయండి. మనం తీసుకున్న బిర్యానీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి జస్ట్ ఇట్లా ముక్కలు చేశానండి. అవి ఒక రెబ్బ కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది లైట్గా వేగిన తర్వాత టమాటో వేసుకున్నాం. రైస్లో ఈ ఉల్లిగడ్డల టేస్ట్ కూడా బాగా తెలుస్తుందండి, చిన్న ఉల్లిపాయలు. ఓకే, అది వేగిపోయింది. టమాటో వేసుకున్నాం. ఓకే, ఇది కూడా వేగిపోయింది. ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా, నేను 2 గ్లాసులు రైస్లో చెప్తున్నానండి. ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. ఓకే, ఇది వేగిపోయిందండి. మనం ఎసరేసుకున్నాము. వాటర్ వచ్చేసరికి నేను దీంతో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనికి నేను 3 గ్లాసెస్ వాటర్ పోస్తాను. నేను రసం తీసి పెట్టుకున్న ధనియాల వాటర్ అన్నమాట ఇది. నాకు 2.5 గ్లాస్ వచ్చాయి కదా, నేను మిగతాయి నార్మల్ వాటర్ కలిపేసుకుంటా. 3వ గ్లాస్ కూడా వాటర్ పోసేసుకున్నాం. ఓకే అండి, రైస్ కర్రీ 2 ఒకేసారి మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా కానీ ఒకటి సింపుల్గా అయిపోయేలా చేసుకోవాలా. ఇందాకే మనం అన్నీ కడిగి పెట్టేసుకున్నాం కదా, దీనిలోకి ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. చూడండి, గ్రేవీగా మన చికెన్ కర్రీ ఒక్క 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. ఓకే, మనం నానబెట్టుకున్నా, నేను ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్. అవి వేసేసుకుందాం. రైస్ వేసేసుకుని లైట్గా విరిగిపోకుండా ఒకసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మనం ఉడికించుకుందాం. ఓకే, ఇప్పుడు చికెన్లోకి మన చికెన్ రెడీ అయిపోయింది. దీనిలోకి పుదీనా, కొత్తిమీర, అది కొంచెం మనం దీనిలో యాడ్ చేసింది ఎలా సీడ్సేనండి. ఆ సీడ్స్ వల్ల గ్రేవీ కూడా చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఒక 1 మినిట్ మనం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే అండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయింది. ఓకే అండి, ఆల్మోస్ట్ మన రైస్ కూడా రెడీ అయిపోయింది.
ఒక 2 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, మన రైస్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్మెల్లే తెలిసిపోతుందండి డిఫరెంట్ స్టైల్లో. ఇది మనం ఒక 5 మినిట్స్ ఆగితే కనుక పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది, ఉన్న పలుకు కూడా ఇదైపోతుంది. ఓకే అండి, మన పులావ్ రెడీ అయిపోయింది. మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది విత్ రైతా. ఇదే స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.